Welcome back to the channel. Like, share, and follow for more. Let's create together. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టీటీసీ ఎవరైతే 42 డేస్ ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో ఆల్రెడీ ఫీ నోటిఫికేషన్ అయితే వచ్చింది, డేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. సో అదే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. గూగుల్కి వెళ్ళి గూగుల్లో bsc.telangana.government.in అని వెబ్సైట్ టైప్ చేయగానే మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ టీసీసీ అని ఉందిగా, టీటీసీ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రజెంట్ టీటీసీ మీద చూస్తున్నాం కాబట్టి ఇలా క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, టైం టేబుల్ టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ ఎగ్జామినేషన్స్ ఆగస్టు 2026 అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ ఫార్మాట్ లో ఈ ప్రెస్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రెస్ నోట్ వచ్చేసి 9/7 రిలీజ్ చేశారు. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి. ఈ ప్రెస్ నోట్ లో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే 42 డేస్ ట్రైనింగ్ తీసుకున్నారో మొన్న మే నెల జూన్ 2026లో వాళ్ళకి 2వ తారీఖున అంటే వచ్చే నెల ఆగస్టు 2/8/2026న ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. టీటీసీ సమ్మర్ ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి. సో ఇది 2వ తారీఖున ఉంటుంది అని చెప్పేసి మనకి ప్రెస్ నోట్ అంటే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ టైం టేబుల్ ఇది. హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ లో ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మీకు తెలుసు అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ద టైం టేబుల్. టైం టేబుల్ ఇచ్చారు మనకి. 2/8/2026 సండే వచ్చింది. అంటే ఆగస్టు 2వ తారీఖున సండే రోజున ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సబ్జెక్ట్స్ ఏముంటాయి? 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అంటే 3 పేపర్లు ఉంటాయి. ఒకటే రోజున కంప్లీట్ గా ఎగ్జామ్ అనేది అయిపోతుంది. 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఏం పేపర్స్ ఉంటాయంటే ఆల్రెడీ మీకు తెలుసు, అయినా ఇక్కడ నేను ఒకసారి చెప్తున్నాను. ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఫస్ట్ పేపర్ ఉంటుంది. అది 11 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. అంటే ఇది 2 అవర్స్ ఉంటుంది. అలాగే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్, ఇది 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్, ఇది 3:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. అంటే మీరు మార్నింగ్ 11 నుంచి కంప్లీట్ గా 4:30 వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు లంచ్ బ్రేక్ వచ్చేటప్పటికి 1 నుంచి 2 మధ్యలో ఉంది. నెక్స్ట్ మీరు హాఫ్ అన్ అవర్ గ్యాప్ కూడా ఇచ్చారు. ఈ గ్యాప్ లో కూడా మీరు చదువుకొని కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాకపోతే 1 డేలోనే కంప్లీట్ గా ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2వ తారీఖున ఆగస్టు నెలలో సండే రోజున ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ఇంతకుముందు 42 డేస్ ట్రైనింగ్ కూడా తీసుకొని అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళు కూడా రాసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది. ఒకవేళ సార్ మేము 42 డేస్ ట్రైనింగ్ అయిపోయింది, ఇంతకుముందు ఎప్పుడో చేసేసాం, అంటే కొన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. అంటే మీరు 42 డేస్ ట్రైనింగ్ అయినట్టుగా మీరు సర్టిఫికేట్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడైతే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు ఎప్పుడైనా సరే 42 డేస్ ట్రైనింగ్ ఎక్కడైతే అవుతుందో ఆ సెంటర్స్ కి వెళ్ళి, మీకు నియర్ బై ఉన్న సెంటర్స్ కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకుంటే మీరు కూడా రాసుకోవచ్చు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అలా చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా ప్రెస్ నోట్. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.